హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. ఐఎమ్ శ్యామ్ సార్ టాకింగ్ టు యూ. నేను ఈ వీడియోలో చెప్పేది కొంచెం పర్సనల్ విషయంలో అనిపించవచ్చు, కానీ చాలా ఇంపార్టెంట్. యాజ్ ఎ టీచర్ ఐ బిలీవ్ దట్ ఐ షుడ్ టాక్ అబౌట్ ఇట్. ఏం లేదండి, మెనీ యంగ్స్టర్స్, మెనీ స్టూడెంట్స్ ఆర్ ఎడిక్టెడ్ టు మొబైల్ ఫోన్స్. అయితే మొబైల్ ఫోన్స్ని ఎడిక్షన్ అని అనడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో, ఇప్పుడున్న ప్రపంచంలో మొబైల్ ఈజ్ నాట్ ఏ లగ్జరీ, మొబైల్ ఈజ్ ఎ నెసెసిటీ. కానీ మన కెరియర్ పాడయ్యేంత, మన లైఫ్స్ పాడయ్యేంత, మన ప్రిపరేషన్ పాడయ్యేంత లెవెల్లో మొబైల్కి ఎడిక్ట్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నేను మాట్లాడే విషయం మీ అందరికీ తెలియని విషయమేం కాదు, తెలిసిన విషయమే. బట్ స్టిల్ యాజ్ ఎ టీచర్, యాజ్ ఎ వెల్ విషర్, యాజ్ యువర్ ఫ్రెండ్, ఐ షుడ్ మెన్షన్ దిస్. నేను నా మొబైల్ ఫోన్ ఎప్పుడు కూడా టైం వేస్ట్ చేయడానికైతే యూజ్ చేయను, తెలుసా. నేనే కాదు, నేను చూసిన మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్లో వాళ్ళు ఎక్కువ టైం అనేది వేస్ట్ చేయరు. నేనేం చేస్తానంటే, మూవీస్ చూడాలంటే మూవీ థియేటర్కి వెళ్ళిపోతాను. మ్యాక్సిమం ఏ మూవీ కొత్తది రిలీజ్ అయ్యి నాకు ఆ మూవీ చూడాలనిపిస్తే ఐ గో టు ద థియేటర్, ఐ వాచ్ ఇట్. ఇంకా మొబైల్లో నేను ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ టైం వేస్ట్ చేయను. ఎందుకంటే నాకు తెలుసు అది నా లైఫ్కి ఉపయోగం లేదు, దానివల్ల నాకు మనీ రాదు, నాలెడ్జ్ రాదు, ఏం రాదు. ఒక ముక్కలో చెప్పాలంటే కొంచెం సెల్ఫిష్గా ఉండండి. మీరు ఎప్పుడైతే సెల్ఫిష్గా ఉంటారో ఆటోమేటిక్గా మీ మొబైల్ ఫోన్ని మీరు మీ కెరియర్ కోసం వాడతారు, కానీ టైం వేస్ట్ కోసం వాడరు. అంతకంటే ఎక్కువ దీని గురించి మాట్లాడాలనుకోవట్లేదు, ఎందుకంటే నేను చెప్పే విషయం అందరికీ తెలుసు. ఒకసారి గుర్తు చేయడానికి నేను ట్రై చేశాను. బట్ అదర్ దాన్ దిస్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఒపీనియన్స్ ఆన్ మొబైల్ అడిక్షన్, you can openly leave your doubts and opinions in the comment section. I will definitely read your ideas. Thank you. Take care. All the best.